హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జాను పెళ్లి చేయటం కోసం లక్ష్మీ సీనయ్య ఇద్దరు కూడా తన దగ్గర ఉన్న స్థలాన్ని అయితే అమ్మాలి అని డిసైడ్ అయిపోతారు కదా. ఇంతలో పెద్ద కొడుకు, బానే ఉందమ్మా, బానే ఉంది, నువ్వేమో నీ కూతురు పెళ్లి చేయాలి అనుకుంటున్నావు, మరి రేపొద్దున్న నా పిల్లల భవిష్యత్ ఏమైపోవాలి? ఏరా బంటి, అక్కడ పడుకోరా. ఇప్పుడు గనక మీరు స్థలం అమ్మాలని బయటకు వెళ్తే నా కొడుకు శవాన్ని దాటుకొని వెళ్ళినట్టే అని నిర్మోహమాటంగా డబ్బుకి కక్కుర్తిపడి ఆస్తులకు మాత్రమే విలువ ఇచ్చిన పెద్ద కొడుకు మాటతోటి ఇక ముఖం మీద డాక్యుమెంట్స్ని ఇసిరేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతారు సీనయ్య, లక్ష్మి. ఇదంతా చూసిన జాను ఒకే ఒకటి అనుకుంటుంది, నా పెళ్ళి ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు. అయినా నా పెళ్లి కోసం అమ్మా నాన్నలు ఎందుకు బాధపడాలి? అస్సలు బాధపడకూడదు. ఇదంతా కూడా సమస్యకి పరిష్కారం నా దగ్గరే ఉంది అని జాను అయితే విశ్వాకైతే కాల్ చేస్తుంది. ఇదేంటిది, నాకు ఈ టైంలో జాను చేస్తుంది అని చెప్పేసి, చెప్పు జాను అని అనగానే, ఒరే రేపొద్దున్న మనం జయ గారి ఆఫీస్కి వెళ్ళాలిరా, నాకు నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది అనిపిస్తుందిరా అని అనగానే, అవునా, నేనెందుకు, అయినా ఆయన ఆఫీస్కి దేనికెందుకు అని అనగానే, ఈ పెళ్ళి జరగదని చెప్పటానికి రా అని చెప్పడంతో, అవునా సరే జాను, తప్పకుండా అని చెప్పేసేసి విశ్వ అయితే తెగ సంబరపడిపోతూ ఉంటాడు. మరోపక్క సిద్ధు తనిష్క దగ్గరికి వెళ్ళేసేసి, చూడు, నీకు నేను లవ్ యూ చెప్పలేదు, నేను ప్రేమిస్తున్న కళ్యాణికి చెప్పాను, నువ్వు మధ్యలో వచ్చి నీకే ప్రపోజ్ చేస్తున్నాను అనుకునుంటావు. చూడు, ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తావో నాకైతే తెలీదు, మనిద్దరం ఒక ఫ్రెండ్స్లా ఉందాం అంతే తప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అస్సలు కోరుకోవటం లేదు, సారీ కనిష్క అని చెప్పేసేసి ఇక మొత్తానికి బయటకైతే వచ్చేస్తాడు సిద్ధు. ఇక సిద్ధు ఇంటికి రావటంతో తన వదిన నీలిమ, సిద్ధు సిద్ధు వెళ్ళిన పని ఏమైంది అని అనగానే, ఏదైతే అది అయిద్దని వదిన, మొత్తానికి కనిష్కకు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాను అని అనగానే, అవునా, చాలా కంగారు పడ్డావేమో, తొందరపాటు నిర్ణయం తీసుకున్నావేమో అని నీకు అనిపించడం లేదా అని అనగానే, ఇప్పుడే నాకు చాలా హ్యాపీగా ఉంది వదిన, కనిష్కకి నిజం చెప్పేశాను కాబట్టి అని అనగానే, కనిష్క ఓకే, మరి వాళ్ళ నాన్న సంగతి అని అంటూ ఉండగా, వాళ్ళ నాన్న సంగతి తనే చూసుకుంటాననింది అని చెప్పేసి అనటంతో ఈ లోపల కనిష్కని పక్కన పెట్టేసి అసలు సిద్ధు లవ్ చేస్తున్న కళ్యాణి ఎవరు, ఎక్కడ ఉంటుంది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నామే అనుకో, తొందరగా సిద్ధుకి కళ్యాణిని ఒకటి చేసేవచ్చు అని చెప్పేసి ఇక ఇంట్లో నీలిమైతే తెగ సంబరపడిపోతూ ఉంటుంది. మరోపక్క ఇక్కడ వచ్చేసేసి ఇక కనిష్క వాళ్ళ నాన్నతోటి, నాన్న పెళ్ళికి ఏవో ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు కదా, పెళ్ళి గురించి ఇప్పుడు ఏ టాపిక్ ఎత్తకండి అని అనగానే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వే కదా సిద్ధుబాబుని ప్రేమించాను, ముహూర్తాలు ఉన్నా లేకపోయినా పెట్టించేసేయండి అన్నట్టుగా మాట్లాడావు అని అనగానే, కానీ నాన్న నేను అనుకున్నది అంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు, నేను ప్రేమిస్తున్నాను కానీ అతను ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను, అందుకోసమే పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది, కొంతకాలం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకోసమే అని చెప్పేసి అనగానే, అవునండి అమ్మాయి చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి అనగానే, అలాగేనమ్మా నువ్వేం చెప్తే అది అని చెప్పేసేసి ఇక తనిష్కకి తన తండ్రి చెప్పటంతో, ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చేస్తున్నానంటే, సిద్ధు నాకు దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ కనిష్క, ఐ లవ్ యూ, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అనేటట్టు చేసుకోవటం కోసమే ఇప్పుడు నేను టైం తీసుకుంది నాన్న, పెళ్లి ముహూర్తానికి దూరం పెట్టమనింది అని చెప్పేసి కనిష్క తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయానికి వచ్చేసేసి జై వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఏదో రకంగా ఈ పెళ్లి సంబంధం ఆపాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉండాలని చెప్పేసి విశ్వాని అయితే కలుస్తుంది కదా. ఇక విశ్వ, ఇప్పుడు చెప్పు, ఏంటి నిన్న సగంలోనే కట్ చేసావు అని అనగానే, ఏమీ లేదురా, ఇంట్లో నా పెళ్ళి గురించి ఒకటే గొడవ, అమ్మా నాన్న ఏమో ఈ పెళ్ళి ఎలా జరిపించాలా, ఏమేమి అమ్మేయాలా అని ఆలోచిస్తున్నారు, అందుకోసమే ఈ పెళ్ళి కొంతకాలం వరకు జరక్కోకుండా జై గారికి పర్మిషన్ తీసుకుందాము అని అనుకుంటున్నాను, 1 సంవత్సరం ఆ తర్వాత పెళ్లి సంబంధం గురించి మాట్లాడదాం అని
ఇక ఆయనకు ఈ పెళ్ళి అనేవి వెనక్కి తీసుకుందామని చెప్దామనుకుంటున్నాం. మరి 2 డేస్‌లో పెళ్ళి పెట్టేశార్రా అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా పెళ్ళి ఇంకా పూర్తిగా ఇష్టం లేదనుకున్నాను జాను. కొంతకాలం నువ్వు దీన్ని పక్కన పెడుతున్నావని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండంగా, ఈ లోపల ఫోన్ అయితే వస్తుంది. ఇక వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. ఏంటమ్మా అని అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళిపోయావే అని అంటూ ఉండంగా, వర్క్ మీద బయటికి వచ్చానమ్మా అని అంటూ ఉండంగా, సరే అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పేసేసి, ఏంట్రా ఏం చేయమంటావు అని అంటూ ఉండగా, సరే అయితే పద జై గారి ఆఫీస్ దగ్గరికి వెళ్దాం అని అంటూ ఉండగా, ఇక జై ఆఫీస్ దగ్గరికి నుంచి కాల్ అయితే వస్తుంది. ఇక వెంటనే, హలో సార్, మీరు ఆఫీస్లోనే ఉన్నారా? మిమ్మల్ని కలుద్దామనే వస్తున్నాను సార్ అని అనగానే, నీతోనే నేను మాట్లాడాలనుకుంటున్నాను జాను, ఒంటరిగా రాగలవా అని అనగానే, అవునా సార్, సరే అయితే అని చెప్పేసి, ఏరా నేను తీసుకొని వెళ్దాం అనుకుంటుంటే సార్ నాతో ఏదో మాట్లాడాలి, ఒక్కదానివే రా అని అన్నారా, సరే అయితే నేను వెళ్తాను, ఆయన కారు కూడా పంపించేసే ఉంటుంటారు అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే వెళ్ళిపోతుంది. ఏంటో జాను, నువ్వు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంది అని అంటావు, జై దగ్గరికి వెళ్ళిపోతున్నావు. పక్కనే ఉన్న ధైర్యంగా ఉంటే, జీవితాంతం నీ పక్కన ఉంటే ఇంకా నీ లైఫ్ ఎంత బాగుంటుందో కదా అని చెప్పేసి ఇక విశ్వ కూడా ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంతులు గారితోటి మాట్లాడుకుంటూ ఉంటారు. బాబు, 2 నెలలు దాటిన తర్వాతే ముహూర్తాలు ఉన్నాయి బాబు, అవి ఏ ముహూర్తాలైనా సరే పెళ్ళిళ్ళు అనేవి అస్సలు జరగవు అని ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉండగా, విశ్వ వినేసి, ఏంటి పంతులు గారు ఏమంటున్నారు మీరు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా, అవును బాబు, మంచి ముహూర్తం, ఒక మంచి వ్యక్తి పెట్టారు అంటే అది కరెక్ట్గానే జరుగుతుంది, 2 నెలల వరకు ముహూర్తాలు లేనే లేవు అని చెప్పడంతో, అంటే జయగాడు ఇదంతా ఏదో కావాలని చేస్తున్నారు, దాని వెనకతలు ఏముందో తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి విశ్వ అనుకుంటూ ఉంటాడు. మరోపక్క జాను అయితే జై దగ్గరికి వెళ్తుంది కదా, జై వచ్చేసేసి జానుతోటి, నీకు ఒక మంచి శారీ గిఫ్ట్ ఇద్దామని పిలిపించాను, పెళ్ళికి శారీస్ అవి ఉంటాయి కదా, అందులోనూ కూడా పెళ్ళికి ఇదే కట్టుకోవాలి. జానుకైతే ఒక పట్టు చీర అయితే ఇవ్వటం జరుగుతుంది కదా. వావ్, అచ్చం మా అమ్మ సెలెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంది ఈ శారీ కూడా, నిజంగానే అమ్మ సెలెక్షన్లానే అనిపిస్తుంది అని అనగానే, నీకు నేను ఏం గిఫ్ట్ చేసినా కూడా దానిలో ఒక ప్రత్యేకమైనది ఉండాలి, నీ మనసు గెలుచుకోవాలనిపిస్తూ ఉంటుంది జాను, అందుకోసమే వెతికి వెతికి మరీ నీకు ఇలాంటి సెలెక్షన్ చేశాను అని చెప్పేసి చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటూ ఉండగా, శారీ కింద మనీ అయితే ఉంటాయి సార్ అని అంటూ ఉండగా, మన పెళ్ళి జరిపించడం కోసం మీ ఇంట్లో వాళ్ళు ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నేను అర్థం చేసుకోగలను జాను, మీ మమ్మీ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసుకోకుండా ఉండటం కోసమే నేను ఈ డబ్బును అరేంజ్ చేశాను, నేను ఇస్తే తీసుకోరు, అదే నువ్వు ఇస్తేవే అనుకో ఇక ఏదో రకంగా నచ్చ చెప్పి వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి మొత్తానికి అయితే ఈ రకంగా డబ్బు ఇవ్వటంతో, ఇక జైగార్ లాంటి భర్త రావటం నా అదృష్టం అని చెప్పేసి జాను అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జానుని కారెక్కించి ఇంటి దగ్గరికి అయితే పంపిస్తారు. ఇక విశ్వాకి మొత్తానికి అయితే 2 నెలల ముహూర్తాలు లేవని తెలుసుకుంటాడు కదా. ఇక రంగంలోకి దిగుతాడు విశ్వ. తన ఫ్రెండ్ సర్కిల్ అందరితోనూ కూడా మాట్లాడతారు. ఒరే, నీ కజిన్ బ్రదర్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో జయనందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే కదా వర్క్ చేస్తున్నారని చెప్పావు, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అని అనగానే, అబ్బా వాడు ఇక్కడే ఉన్నాడు కానీ ఇప్పుడు అందులో వర్క్ చేయటం లేదురా అని అనగానే, మనకి అదే కావాలి, ఒకసారి అతన్ని పిలువు, మాట్లాడాలి అర్జెంటుగా, అసలు జై ఎటువంటి వాడో తెలుసుకోవాలి అని అనగానే, సరే మావా, నీ గురించి ఇప్పుడే కాల్ చేసి పిలిపిస్తాను అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక కెఫే దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా తనైతే వచ్చేస్తాడు. ఇక వెంటనే, అవును జే కంపెనీ నుంచి ఎందుకని చెప్పేసి మీరు వేరే కంపెనీకి వెళ్ళిపోయారు అని అనగానే, ఇక మంచోడికి మంచోడు, చెడ్డోడికి చెడ్డోడు, నా దృష్టిలో అయితే ఒక సైకో అని చెప్పటంతో విశ్వ షాక్ అయిపోతాడు. సైకో ఏంటి సైకో, అతను చాలా మంచివాడు కదా అని చెప్పేసి పక్కన వాళ్ళందరూ అంటూ ఉంటారు. బయట ప్రపంచానికి ఆయన మంచి వాళ్ళే, ఆయన చెడ్డవాడు అని వేలెత్తి చూపించడానికి కూడా ఒక్కొక్కసారి మనకు ఎటువంటి సాక్ష్యాలు దొరకవు, కానీ మన మనసుకి తెలుసు
అతను చెడ్డవాడని, ఆయన చేసే పనులన్నీ కూడా అలాగే ఉంటాయి. మీకు ఒక విషయం తెలుసా? ఈ మధ్యకాలంలోనే మా ఆఫీస్లో ఒక అబ్బాయికి పెళ్ళైతే మొత్తానికి చెక్ ఇచ్చాడు సెలబ్రేషన్స్ చేసుకోమని. పెళ్లి కార్డులో జాను అన్న పేరు చూసి అసలు పెళ్ళే చేసుకోవద్దు అని అన్నాడు. ఏ జాను లాంటి భార్య ఎంతమందికి ఆ పేరు ఉన్న భార్య వస్తే తప్ప? ఇప్పుడు తిన పేరు జై. ప్రపంచంలో ఎంతోమంది జై అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఏం చేస్తాడు? మరీ అంత వరస్ట్ పనికిరాదు. అందుకోసమే మా ఆఫీస్లో ఇంకో రూమర్ ఉంది. ఏంటో తెలుసా? ఇతని అతి ప్రేమ కారణం చేతే మొదటి భార్య సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని కూడా అనుకుంటారు అని అనగానే, అంటే ఏంటి, జేకి ముందు పెళ్ళైపోయిందా అని చెప్పేసి అనగానే, ఏమో కొంతమంది ఇతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇతని మూర్ఖత్వమైన ప్రేమతోటి భార్య సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉంటుందిలే అని చెప్పేసి జోక్స్ వేసుకుంటూ ఉంటారు. మరి ఆ జోక్స్ నిజమో అబద్ధమో మనకైతే తెలీదు. అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ టైం వర్క్ చేయలేం. అందుకోసమే నేను వేరే కంపెనీని తీసుకున్నాను అని చెప్పేసి చెప్పటంతో ఇక విశ్వ అనుకుంటాడు, జైకి గనక ముందే పెళ్ళైపోయిందన్న ఒక్క సాక్ష్యాన్ని చూపిస్తే జాను నా జీవితాంతం నా భార్య అయిపోవటం ఖాయం. అసలు నిజంగానే జైకి ఇంతకు ముందు పెళ్ళయిందా లేదా, నిజంగానే భార్య వీడి శాడిస్ట్ తనంతో చచ్చిపోయిందా అని చెప్పేసిన ధోరణిలో అయితే ఆలోచించటం, ఇక జై నిజస్వరూపాలన్నీ బయట పెట్టాలి పెళ్లి టయానికల్లా అని చెప్పేసి విశ్వ అయితే ప్లాన్లన్నీ కూడా చేసుకుంటూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి పెళ్లి టయానికి విశ్వ ఇదంతా చేయగలడా? ఇప్పుడు మన సిద్ధు కళ్యాణికి తన మనసులో ప్రేమను చెప్పాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ కళ్యాణిని